హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రేష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే గంగవేల్ మామిడికాయ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో నా స్టైల్ ఎలా చేస్తానైతే మీతో వీడియోని షేర్ చేస్తున్నాను. జస్ట్ ఆకులు మాత్రమే చుంచి మనం పక్కన పెట్టేసుకోవాలి. కాడలు అసలే వేయకూడదు. ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను. సో ఇలా పీసెస్గా కట్ చేసుకుని ఆనియన్ కూడా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇలా బాగా ఫ్రై అవుతూ ఉండాలి. మామిడికాయలు అనేది 60% 50% ఉడికిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేయాలి. అప్పుడే మామిడికాయ తొందరగా మగ్గిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మంచి ఫ్రై అయిపోయాక మనం కడిగి పెట్టుకున్న గంగవాల్ కూర ఉంటుంది కదా, సో అదైతే ఇందులోకి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కారం అనేది యాడ్ చేయాలి మన టేస్ట్కి తగ్గట్టుగా. సో కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక్కసారి కారం వేసామంటే కంపల్సరీ మనం మిక్స్ చేస్తూ ఉండాలి దగ్గరుండి. సో అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు. సో దాంట్లో వాటర్ అంతా కూడా మనకి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా, తొందరగా మనకి మగ్గిపోతుంది గంగవాల్ కూర అనేది. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదంతా మంచి మగ్గిపోయింది కదా, ఇలా బాగా మెత్తగా అయినాక ఇప్పుడు చిన్న గ్లాస్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో నేను వాటర్ వేసేదైతే వీడియోని స్కిప్ అయిపోయింది. చూసారు కదా, చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఇప్పుడు మనం మూత పెడితే ఒక 5 minutesలో మనకి రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన గంగవాల్ మామిడికాయ కర్రీ రెడీ. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో.